నమస్తే పెద్ద మనిషి రండి, ఇటు రండి. ఏమై ఈ మైకి పెట్టుకో దగ్గర. 25 సంవత్సరాలు. ఏ ఊరు మీది? అది చెన్నాయిపాలెం అండి. ఏ మండలం? మఠంపల్లి మండలం. ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా. నియోజకవర్గం ఏది? హుజూర్ నగర్. హుజూర్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం. అవునండి. ఏమైంది? ఏం పేరు మీ పేరు? నా పేరు సూర్యనాయక్ అండి. సూర్యనాయక్. ఏమైంది? నా బిడ్డ అల్లుడు భూమి సార్ ఇది. వాళ్ళు ఎక్కడో బతకపోయావు నాసిక్లో ఉంటున్నారు సార్. మీ బిడ్డ అల్లుడు భూమి ఏడుంటున్నారు వీళ్ళు? నాసిక్లో ఉంటున్నారు సార్. ఓకే. ఆర్మీలో పనిచేస్తున్నారు మా అల్లుడు. ఇక ఈ భూమిని పక్క వాళ్ళు గతంలో ఒక ఎంఆర్ఓ తప్పుడుగా పట్టించిండు ఒక ఆయనకి. ఆడు మా భూమి మీద కూర్చుంటే అదే ఎంఆర్ఓ వచ్చి నా దగ్గర తప్పుడు పట్టా తీసుకుంటని చెప్పి ఆర్డీఓకి రాసిండు. ఆర్డీఓ క్యాన్సిల్ చేసిండు. ఊరుకోక కలెక్టర్ దగ్గర పోయిండు. కలెక్టర్ విచారణ పెట్టేస్తా, నీదైతే నీకు ఇస్తా, ఆయనదైతే ఆయనకి ఇస్తానని చెప్పిండు. అయితే ఆ కలెక్టర్ దగ్గర పోయి ఆబ్జెక్షన్ పెట్టి కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయి మా మీద దావేసిండు. ఈయన దావేసిన తర్వాత ఆ కాగితాలు వచ్చినాక మా మీద దావేటేసిండు, క్యాన్సిల్ చేశారు కదా మళ్ళీ ఇట్లా దావేసిండు అని చెప్పి మేము ఆర్డీఓ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర పోండి అని చెప్పిండు. కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ మీ కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, కలెక్టర్ కోర్టులో వేసుకోండి, నేను విచారణ చేసి మీ భూమి అయితే మీకు పెడతానని చెప్పాడు. అప్పుడు ఒక లాయర్ని పెట్టి కలెక్టర్ కోర్టులో వేసి వచ్చినాం. కలెక్టర్ గారు జడ్జిమెంట్ చేసి విచారణ చేయించి జడ్జిమెంట్ చేసి ఇచ్చిండు. ఆ జడ్జిమెంట్ చేసి కోర్టులో ఇచ్చినాం. కోర్టు ఆయన దావేసినగా కోర్టులో వేస్తే ఆ జడ్జి గారు 4 వాయిదాలు ఇచ్చి 4 వాయిదాలకు అటెండ్ కాకుండా వాడు తప్పించుకొని మాకు ఆర్డర్ ఇచ్చిండు. ఏది వీళ్ళ భూమి అని కలెక్టర్ చేసి ఇచ్చిండు కదా, వీళ్ళ భూమి వాడు రావటం లేదు దొంగోడు అని చెప్పి కొట్టేసిండు. వాడు కేసు కొట్టేసి మాకు ఆర్డర్ ఇచ్చిండు. అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక జడ్జి వచ్చిండు. ఇప్పుడు మీకు కబ్జా చేసింది ఎవరు మీ భూమిని? మా భూమిని వీళ్ళు ఇప్పుడు దీంట్లో రాసి ఇచ్చిన. ఒక్కసారి ఆగు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసిరా మీరు? అవునా? కలిసిరా అయినని మరి ఏమన్నాడు? కలిసే కలెక్టర్ను మంజూరు నాయక నుండి మఠంపల్లి మండలం చెన్నాయిపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 134, 140/4, 140/1 నందు అక్రమంగా రోడ్డేసి ఆక్రమించుకుని మా పైన దౌర్జన్యం చేస్తున్నారట. ధరావత్ ఇందిరా, భర్త సక్రామ్, 45 సంవత్సరాలు, లంబాడి, సొంత గ్రామమైన మఠంపల్లి మండలం చెన్నాయి గ్రామ రెవెన్యూలో నాకు మరియు నా భర్త ధరావత్ సక్రామ్ తండ్రి పాచ్చా పేరిట 4 ఎకరాల 14 గుంటల సొంత పట్టా భూమి ఉన్నది. నేను నా భర్త మా పిల్లలతో ఓజార్ టౌన్ సిటీ నందు నా భర్త ఉద్యోగరీత్యా నివాసం ఉంటూ గ్రామంలోనే గల నా తండ్రి భూక్యా సూర్యనాయక్ అంటే మీరేనా? కానీ మా పైన కింద పొలాలు గల వారికి గతంలో మా వ్యవసాయ భూమి నుంచి రోడ్డు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇల్లు? భూక్యా శ్రీను, భూక్యా రమణ, భూక్యా స్వామి, భూక్యా రవి, బానోతు బాలు, బానోతు ఆలియా, బానోతు భూక్యా లీలా, భూక్యా మంగ అనువారు ఉన్న దారి అదే విధంగా ఉండగా 15 రోజుల క్రితం నాకు కానీ నా భర్తకు కానీ పొలం చూస్తున్న నా తండ్రికి కానీ ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా మా పొలం మధ్య నుంచి కావాలని ఉద్దేశపూర్వకంగా సుమారు 15 అడుగుల వెడల్పుతో మా పొలం మధ్య నుంచి రోడ్డేసిరు. అట్టి విషయంలో అడ్డగించి ఆపబోయిన నా తండ్రి సూర్యనాయక్, ఆయన వయసు 82 సంవత్సరాలు, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని బెదిరించి దౌర్జన్యం చేసి చంపుతామంటూ బెదిరించారు. మీరు కాంగ్రెసా? మీరు? అవును సార్, నేను 69 నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నాను. ఈ వ్యక్తులు గతంలో సర్వే నెంబర్ 140/1లో గల 34 గుంటల భూమిని కోర్టు ధిక్కరణ, కలెక్టర్ ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులైన కలెక్టరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిఎస్పి కోదాడ, సర్కిల్ ఇన్స్పెక్టర్ హుజూర్ నగర్, ఎస్ఐ మఠంపల్లి, ఆర్డీఓ హుజూర్ నగర్, తహసీల్దార్ మఠంపల్లి గారులకు దరఖాస్తు సమర్పించిన వారికి గల రాజకీయ అండదండల కారణంగా పట్టించుకోలే. వారి బంధువు ఆప్తుడైన భూక్యా మంజు నాయక్ వారిని ప్రోత్సహిస్తున్నట్లు తమ పేరును వాడుకుంటూ నా దరఖాస్తును నిర్లక్ష్యం చేసుకున్నట్టు తెలిసింది. నా తండ్రి సూర్యనాయక్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సుమారు 65 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్గా, మాజీ జెడ్పీటీసీగా విధులు నిర్వహించి సీనియర్ నాయకుడు. మీరు జెడ్పీటీసీ కూడా? ఎక్కడ? ఏ మండలం? మఠంపల్లి మండలం జెడ్పీటీసీ. ఏ ఇయర్లో? 93లో సార్. 93లో. కానీ మంజు నాయక్ అను వ్యక్తికి మీరు పార్టీ అధికారములు ఇచ్చినందున అతని కారణంగా మాకు మా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. వారి ప్రోద్బలంతోనే పై వ్యక్తులు నా సొంత భూమిని ఆక్రమించుకోవాలని చూస్తూ పొలం మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేశారు. ఓకే, ఇప్పుడు ఎంత పెద్ద రోడ్డు వేసినారు?
5-6 ఎకరాల నుంచి వేసుకుంటూ పోతున్నారా? వాళ్ళకు 2 ఎకరాలు 35. అంటే మీది ఒక్కడిదే భూమి పోతుందా, మిగతా వాళ్ళది కూడా పోతుందా? ఎవరిది మా కొడుకులది మాది పోతుంది సార్. 130. మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటాడు అడిగితే? ఏం లేదు సార్, వాళ్ళు ఎదురు చేస్తే వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయటం లేదు సార్, పొలిటికల్ రాజకీయం చేస్తున్నారు సార్. ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళంతా ఇప్పుడు ఈ మంజు నాయక్ అనేవాడు, ఈ శివారెడ్డి. మంజు నాయక్ కూడా కాంగ్రెస్లోనే ఉండా? కాంగ్రెసే. ఆయన ఇప్పుడు ఈయనకు సొంత శిష్యుడు అనమాట. ఎవరికి? ఉత్తమ కుమార్ రెడ్డికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు చెప్పుకొని అందరినీ నాశనం చేస్తున్నాడ. ఈయన పేరు చెప్పుకొని బతుకుతున్నాడ. ఇప్పుడు ఆయన నా ఊరు ఆయన ఊరు ఒకటే. వాడు నా మీద వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు. పెదనాయన కొడుకులకి వాళ్ళ పెదనాయన కొడుకులు అనమాట వాళ్ళంతా. ఓకే. అయితే ఈ ఆర్డీఓకి, కలెక్టర్కి. ఇప్పుడు ఆర్డీఓ ఏమంటాడు? ఏమన్నాడు సార్, మాకు అధికారం లేదు, మేమేం చేయలేము అని మాకు ఉల్టా చెప్తుంటారు. కలెక్టర్ ఏమంటాడు? కలెక్టర్ కూడా అదే చెప్తుంటారు సార్. అధికారం ఎందుకు లేదట? భూముల మీద అధికారం లేదు, పట్ట భూముల మీద మాకు అధికారం లేదు అని అంటారు. అధికారం లేదు ఇదంతా ఎట్లా రాస్తున్నారు వాళ్ళు? కలెక్టర్ రాస్తుండ్రు, ఆర్డీఓ రాస్తుండ్రు, పేదలు వాళ్ళేమంటారు? ఆ భూమి మాదే అంటారా రోడ్డు వేసేటప్పుడు? వాళ్ళేమంటలే, దాని మీద అక్రమంగా వేస్తూ మా వాడిని కొట్టిర్రు, మా కొడుకుని ఒకటి కొట్టిర్రు. 134 సర్వే వాళ్ళ పట్ట భూమి అయితే వాడిని కొట్టిర్రు. ఓకే. ఈ దౌర్జన్యం పోలీసు వాళ్ళు ఈడో చెప్తుండు, ఆర్డీఓకి ఈడే చెప్తుండు, ఎంఆర్ఓకి ఈడే చెప్తుండు. ఈ ఉత్తమ కుమార్ రెడ్డి పేరు చెప్పుకొని బతుకుతుండు అక్కడ, అంతా ఈ పనే చేస్తున్నాడు. ఈసారి ఇట్లా రాష్ట్ర కలెక్టర్లు ఇదంతా ఇట్లా కలెక్టర్లు ఎన్నోసార్లు రాశారు, ఒక్కసారి కాదు సార్. మీరు గ్రామ సర్పంచ్, ఏ ఊరు మీది సర్పంచ్? చెన్నైపాలెం సర్పంచ్. చెన్నైపాలెం అప్పుడు సర్పంచ్ చేశాను నేను. తర్వాత జడ్పీటీసీ. తర్వాత జడ్పీటీసీ. ఆ తర్వాత అంతకుముందు ఒకసారి నాకు ఎంపీపీకి రిజర్వేషన్ అయితే నాకే ఇచ్చారు సార్ అక్కడ. అది క్యాన్సిల్ చేయించాడు శివారెడ్డి. ఓకే. తర్వాత సర్పంచ్ చేశా. సర్పంచ్ చేసిన అనేక పనులు చేశా సార్. నేను ఎవరి దగ్గర 1 రూపాయి తిని ఎరగా. ఓకే. 2 ఎకరాలు పోగొట్టుకున్నా కానీ నేను ఎవరి దగ్గర 1 రూపాయి తినలేదు సార్. అందరికీ సాయం చేశారు సార్. 300 ఎకరాల భూమి ఫారెస్ట్లో కూడా చకలం శ్రీనివాసరావు గారికి చెప్పి, జేసిరెడ్డి గారికి చెప్పి వాళ్ళ పేదోళ్ళకందరికీ అవకాశం కల్పించారు సార్. నేను ఆ ఊరికి అనేక పనులు చేశా. రోడ్ వేయించిన, బస్సులు నడిపించిన, బిల్లు కట్టించిన, బడులు కట్టించిన, పంచాయతీ ఆఫీసు కట్టించిన. అక్కడ వాగు ఉంది, వాగు మీద పెద్దగా బిడ్ చేయాలి సార్. నీకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నువ్వు పోయి మాట్లాడవచ్చు కదా అధికారులతో. జెడ్పీటీసీగా పనిచేసి అందరికి చెప్తూ అందరికి బతుకున్నా ఇగో ఈయన పేరు చెప్పుకొని అట్లా మూసేస్తారు సార్. అందరితో కొట్లాడుతున్నా. కలెక్టర్ మీద కూడా నేను గొడవ చేసిన సార్. చెప్పినా ఇప్పుడు ఈయన పేరు చెప్పి వాళ్ళందరికీ ఆడ మూసేస్తుండ్రు సార్. చూద్దాం, మరి మాట్లాడదాం. నేను కూడా ఇది చూడలేదు డాక్యుమెంట్స్, నేను ఒకసారి చూసిన తర్వాత మనం దీన్ని మాట్లాడదాం మళ్ళీ. ఓకే. 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 ఏడుస్తే ఎట్లా? సారీ. ఓకే. ఉంచుకోవాలి, నేను ఉంచుకుంటలే, నాకు ఇచ్చేసేలే. సరే సార్, రైట్, మరి ఉంటా. ఒకసారి. సో దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అనుచరుడే. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీని, ఆయన సర్పంచ్ గా పనిచేసిండు, జెడ్పీటీసీగా పనిచేసినట్టు. 69 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తన కూతురు అల్లుడా? కూతురు అల్లుడి భూమి దాదాపు 4 ఎకరాల 14 గుంటల భూమిలో ఆ భూమి మధ్యలోంచి మంజు నాయక్ అన్నట్టు ఆయన రోడ్డు వేస్తుండట. మరి ఆయన ఏం డాక్యుమెంట్స్ పెట్టి క్లెయిమ్ చేస్తున్నాడు? మరి వీళ్ళు ఇంత దారుణంగా మధ్యలోంచి రోడ్డు వేస్తే మరి మీ అనుచరుడు అంటున్నారు. వాస్తవాలు ఏందనేది తెలుసుకొని ఆయన నిలువరించే అవకాశం మీకు ఉన్నది. సో ఇమీడియట్గా ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని వచ్చి కలిసిరు, మీరు పోయి కలిసిరు కదా? ఏమన్నాడు కలిస్తే? కలెక్టర్కి లెటర్ పెట్టమని చెప్పిండు. కలెక్టర్కిను మంజు నాయక్ కూడా చెప్పమని చెప్పిండు. ఎవరికి చెప్పిండు? పిఏగా ప్రసాద్ వాళ్ళకి, శశిధర్ రెడ్డికి వాళ్ళకి చెప్పిండు. ఎన్నోసార్లు ఈయన దగ్గర లెటర్ కూడా ఉంది సార్. దీంట్లో ఎన్నోసార్లు వచ్చిన ఈయన దగ్గర కూడా. అది అక్కడే పడి ఉండాలి, ఎక్కడ గుంగడి ఎక్కడ అన్నట్టుగా అక్కడే పడి ఉండాలి ఆ కేసు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 2010 నుంచి సార్. ఇది రోడ్డు ఇప్పుడు 15 రోజులు, ఈ నెలలో. 2010 నుంచి వాళ్ళు కబ్జాలు ఉన్నారా? కబ్జాలు అంటే వాళ్ళ పేరు గీరంతా తీసేశారు సార్. ఇప్పుడు దొంగ పట్ట తీసుకున్నారు, ఆ పట్ట క్యాన్సిల్ చేశారు కదా. ఆ పట్ట క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ రికార్డులో కానీ ఎక్కడ కానీ వాడి పేరు ఉండటానికి లేదని చెప్పి కలెక్టర్ గారు రాశారు. ఓకే. అది వాడి పేరు ఏం లేదు. వాళ్ళు దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమణ చేస్తున్నారు. సరే, నేను చూస్తా. ఓకే, ఉంటా. దండ పెడతారు. ఓకే, మళ్ళీ కలుస్తా మిమ్మల్ని. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి.
మన తొలి వెలుగు. నన్ను ఒకసారి మళ్ళీ మీరు పిలిపించి నేను పిలిపిస్తా. సార్